మైదానంలో తనను ఎవరైనా కదిలిస్తే విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా? వారిని అస్సలు వదలడు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాడు. రీసెంట్ గా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించినప్పుడు కేఎల్ రాహుల్ ఇది నా అడ్డా అంటూ కాంతారా సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి కోహ్లీ తాజాగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించడంతో కీలకంగా వ్యవహరించాడు. అయితే ఈ పోరులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆటపరంగానే కాదు నిజంగానే మాటల యుద్ధానికి దిగారు. ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరిపై మరొకరు వెళ్లి గొడవ పడ్డారు. ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. వాస్తవానికి కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మధ్య ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ ఒకరినొకరు చేయి చూపించుకుంటూ మాట్లాడుకున్నారు. మైక్ లో రికార్డ్ అయినా వారి మాటలు అర్థం కాలేదు. కానీ ఏదో అంపైర్ ఇచ్చిన నిర్ణయం పైన ఇద్దరు సీరియస్ గా డిస్కషన్ చేసుకున్నట్లు అర్థమవుతుంది. కానీ కోహ్లీ ఎక్కువసేపు రాహుల్ తో వాదించలేదు. ఛేదంలో ఉండడంతో తానే వెనక్కి తగ్గి క్రిజ్ దగ్గరికి వెళ్లిపోయాడు కోహ్లీ. బ్యాటింగ్ పై దృష్టి పెట్టాడు. రాహుల్ కూడా అసహనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను మైదానంలో మాటల యుద్ధం అంటూ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. కాగా ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి పాయింట్ల పట్టుకులో అగ్రస్థానానికి వెళ్లింది. ప్లే ఆఫ్స్ కు మరింత దగ్గరైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆ జట్టులో కేఎల్ రాహుల్ 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య ఛేదంలో ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కృణాల్ పాండ్యా 5 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 47 బంతుల్లో 73 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 4 ఫోర్ల సహాయంతో 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీకి ఇది 7వ విజయం కావడం విశేషం.